భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెంలో గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. బీఆర్ఎస్కు చెందిన పలు కుటుంబాల వారు వెంకన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఇక 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ పాలన వల్ల చాలా నష్టపోయామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యత తనదే అని ఎమ్మెల్యే రామదాస్ హామీ ఇచ్చారు. అభివృద్ధి జరగాలి, మేము సైతం అభివృద్ధిలో ముందుకు రావాలి, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం అభివృద్ధి జరగాలని చెప్పేసి మన మధు గారి సారథ్యంలో, మన వెంకరెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చిరంశెట్టి రామారావు గారు, సొసైటీ డైరెక్టర్ గారు, సాయిల రామారావు గారు, దుద్దుకూరి దామోదర్ గారు, సాయిల రమేష్ గారు కూడా పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మా వెంకన్నపాలెం అభివృద్ధి కావాలి, అభివృద్ధి జరగాలి, మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నాయకులందరికీ కూడా మనసు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ మనసు పూర్తిగా నాగదే బాధపరిచారు వాళ్ళతో నాకు. వాళ్ళని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి మనసు పూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆహ్వానించడమే కాదు, మీ గౌరవం, మీ మర్యాద ఏనాడు కాపాడుకుంటామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు తెలవదు కాదు, ఎవరైనా ఈ పార్టీలో రావచ్చు, ఎవరైనా మా ప్రాంత అభివృద్ధి చేసుకోవచ్చు.